శరీరధారిగా ఈ లోకానికి పరలోక మహిమంతటిని త్యాగం చేసి వచ్చారు. అదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. త్యాగం లేనిది క్రిస్టియానిటీ లేదు, త్యాగం లేనిది దేవునికి స్తుతి రాదు. అర్థమైందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి ప్లాంట్ యాజమాన్యానికి, ముఖ్యంగా వేదికనున్న పెద్దలకు, అలాగే కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలకు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు మునుపు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయములో 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. అయితే ఆ దూత చెప్పిన మాట ఏంటి? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. గమనించండి. చూడగలిగితే క్రిస్మస్లో అనేకమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మెట్టుకు ఈ వచనంలో మనం చూడగలిగితే దూత అక్కడ కూడి ఉన్న వారితో చెప్పిన మాట ఏంటంటే, మీరు భయపడద్దు. వాస్తవానికి ఈ రోజున మానవాళికి అనేకమైన భయాలు చుట్టుముట్టి ఉంటాయి. దైనందిన జీవితంలో ఉదయం మేల్కొంది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు కూడా మనిషి భయాందోళనల మధ్యలో గడుపుతూ ఉంటాడు. వాస్తవానికి నెలాఖరికి వచ్చేసరికి ఉద్యోగస్తులకు ఒక రకమైన భయం, ఏదైనా ఆర్థిక అవసరతలు ఉంటే ఏ రీతిగా తీర్చబడతాయి అనే ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం, అనారోగ్యం వస్తే ఒక రకమైన భయం. ఈ రీతిగా మనిషికి భయం అనేది నిరంతరం కలుగుతూనే ఉంటుంది. ఆ రోజుల్లో కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి రాక మునుపు మనిషి అనేకమైన భయాలతో ఉండేవాడు. ముఖ్యంగా మనిషికి ఉన్న భయం ఏంటంటే పాపాన్ని గురించిన భయం. ఈ పాపం నుంచి విడుదల ఎలాగా, ఈ పాపం నుంచి మమ్మల్ని రక్షించేది ఎవరు అనే రకమైన భయంలోనే మనిషి తన సమయాన్ని గడుపుతూ ఉండగా, దూత అక్కడ ఉన్న ప్రజలకు చెప్పిన గొప్ప శుభవర్తమానం ఏంటంటే, మీరు భయపడద్దు. హల్లెలూయా. మీరు భయపడద్దు. కారణం ఏంటంటే, మరి ఈ లోకమంతటికి కూడా కలుగుతున్న శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని దూత అక్కడ పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇక్కడ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ప్రజలందరికీ. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువు అని. కొందరికి మాత్రమే కాదు, ఒక వర్గానికి కాదు, ఒక వ్యక్తికి మాత్రమే కాదు, ఒక వ్యవస్థకు కాదు, ఆయన ప్రజలందరికీ కూడా ప్రభువు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చూడగలిగితే ఇక్కడ రాయబడుతున్న వచనంలో ఒక గొప్ప వాస్తవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేంటంటే ప్రజలందరికీ. ఇదేదో ఆయన రాక ఒక లోకల్ న్యూస్ అనేది కాదు. గమనించండి, చాలా సందర్భాలలో మనకు ఎటువంటి సమాచారాలు ఆసక్తిని కలిగిస్తాయి అంటే, ప్రాంతీయంగా స్థానికంగా ఉండే సమాచారం లేదా వాటికి సంబంధించిన వార్తలు, వాటికి సంబంధించిన విషయాలు మనకు ఆసక్తిని కలుగజేస్తూ ఉంటాయి. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఈ సమయానికి -డిగ్రీల్లో మంచు పడుతూ ఉంటే అది మనకు ఆసక్తిని కలుగజేయదు. కానీ కాస్త రోడ్డు కనిపించకపోయేసరికి, ఉష్ణోగ్రతలు తగ్గేసరికి, చలిగా ఉండేసరికి మన ప్రాంతాల్లో ఉండే వార్త మనకు ఆసక్తిని కలుగజేస్తూ ఉంటుంది. కానీ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక అనేది మరి ప్రజలందరికీ కలుగుతున్న గొప్ప సమాచారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది లోకల్ న్యూస్ కాదు, అప్పట్లో ఇది గ్లోబల్ న్యూస్. ఎందుకనంటే ప్రజలందరికీ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి కలుగుతున్న
సంతోషకరమైన శుభవర్తమానం. రెండవది గమనించండి, సంతోషకరమైన. ఇట్స్ నాట్ ఓన్లీ గ్లోబల్ న్యూస్, బట్ ఇట్ ఈస్ ఏ గ్లాడ్ న్యూస్. చాలా సంతోషకరమైన శుభవర్తమానం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక, ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది ఒక సంతోషాన్ని ప్రతి మానవాళికి కలిగించింది. కారణం ఏంటంటే, ఇక మీదట పాపాన్ని గురించిన మరి ఎటువంటి చింత మనకు అవసరం లేదు. ఆ పాపాల నిమిత్తం మరణించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ఆ పాపాల నుంచి మనిషికి విడుదల, మనిషికి విమోచన. వాస్తవానికి అంతకు మునుపు కాలాలలో మనిషి పాపాలకు విడుదల ఏ రీతిగా కలిగేదంటే, వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా జంతువులను మరి మోగ ప్రాణులను బలిచ్చినప్పుడు కలిగేది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే లోకమంతటి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి మన పాపాలకు ఆయన విడుదల కలిగించారు. ఆయన పునరుద్ధానం వలన అనేకులు కూడా రక్షించబడ్డారు. ఆయన శిలువ మరణం వలన అనేకులు కూడా రక్షించబడ్డారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక ఈ లోకానికి గొప్ప సంతోషకరమైన వార్త. ఇంకా దూత చెప్పిన మాట ఏంటి? శుభవర్తమానము. గమనించండి, ఇది గుడ్ న్యూస్ కూడా. గ్లాడ్ న్యూస్ మాత్రమే కాదు, గుడ్ న్యూస్ కూడా. గమనించండి, ఈ రోజున వార్తాపత్రికలు చదవాలన్నా, టీవీలో వార్తలు వినాలన్నా అనేకులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకనంటే అన్ని శుభ సమాచారాలు కాకపోవచ్చు, అన్ని శుభవర్తమానాలు కాకపోవచ్చు. కొన్ని ఆందోళన చెందే వర్తమానాలు, కొన్ని ఆందోళన చెందే మనిషి భయపడే కొన్ని వార్తలు వినాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి రాక మనందరికీ కూడా శుభవర్తమానము. అందుకని దూత చెప్పిన మాట, ప్రజలందరికీ కలుగబోయే సంతోషకరమైన శుభవర్తమానము. నేడు కూడా ఈ ప్లాంట్ లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము భయపడనవసరం లేదు. ఏ కారణము చేత కూడా భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే, ఈ భయాలన్నిటినీ కూడా తొలగించటానికే యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. అందుకే గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు రాక మునుపు ఆయన పుట్టుక సందర్భంగా కొన్ని భయాందోళనలు అప్పటి ప్రజల్లో ఉన్నాయి. చూడగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఒక వచనాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆ రోజున గొర్రెల కాపరులతో దేవదూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి. ఇక్కడ ఈ వచనంలో యోసేపుతో దేవుని దూత చెప్తున్న మాట, ముఖ్యంగా కలలో దేవుని దూత కనపడి స్వప్నంలో కనిపించి దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు, నువ్వు మరియను చేర్చుకోవటానికి ఆలోచిస్తూ ఉన్నామేమో. ఎందుకనంటే అప్పటికే యోసేపుకు మరియకు ప్రదానం జరిగిపోయింది, కానీ వివాహం కాలేదు. కానీ మరియ గర్భము ధరించింది. అక్కడ దూత యోసేపుకు ఇచ్చిన ఒక క్లారిటీ ఏంటంటే, మరియ పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భాన్ని ధరించింది. కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు రహస్యంగా మరియను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నామేమో. మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడద్దు కదా. మనిషి జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో కొన్ని అనుమానాల కారణంగా భయాలు కలుగుతూ ఉంటాయి. చేద్దామా వద్దా, టు బి ఆర్ నాట్ టు బి, ఈ పని చేయాలా వద్దా, ఈ రకంగా ఉండాలా వద్దా, ఇటువంటి సందర్భాలలో మనిషి మరి తడబడిపోతూ ఉంటాడు. ఆలోచనల్లో తలమునకలైపోతూ ఉంటాడు. అటువంటి సందర్భాలలో కూడా
దేవుని దయను బట్టి మనం చేయవలసింది ఏంటంటే కేవలము ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. దానికి మనం భయపడనవసరం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక, ఆయన ఈ భూమి మీదకి ఆయన రావటం అనేది మనకు తెలియజేసేది ఏంటంటే మనము భయపడనవసరం లేదు. అక్కడ గొర్రెల కాపరులు భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవర్తమానాన్నే దేవదూత మోసుకొని వచ్చాడు. ఇక్కడ యోసేపు భయపడనవసరం లేదు. ఎందుకనంటే యోసేపు చేస్తున్నది దేవుని చిత్తం. అందుకే యోసేపు భయపడనవసరం లేదు. అదే రీతిగా మనం గమనించగలిగితే మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది కదా, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. గమనించండి, ఎలిజబెతు జకర్యాలు వయసు పైబడిన వారు అయినా సరే వారికి సంతానము లేదు. బహుశా వారి బిడ్డల కోసం అనేక సందర్భాల్లో ప్రార్థన చేసే ఉంటారు. ఒకానొక రోజున జకర్యా తన తరగతి క్రమము చెప్పున, తన వాడుక చెప్పున, మరి యాజక క్రమాన్ని బట్టి ఆ యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు బలిపీఠము కుడివైపున దేవదూత నిలబడి చెప్పిన మాట ఏంటంటే, జకర్యా నువ్వు భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. గమనించండి, అనేక రకాలైన భయాల చేత మనం కూడా దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభా నా పరిస్థితి ఏంటి, ప్రభా నా సంగతి ఏంటి, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక అడుగు ముందుకేయాలా వద్దా? కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడిగినా సరే ప్రార్థనలో ప్రభు మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. మన ప్రతి అవసరతను ఆయన తీర్చటానికి సిద్ధంగా ఉన్నాడు. అడగమన్నారు కదా అని చెప్పి ఏదో గొంతెమ్మ కోరికలు అడగటం కాదు. ఎందుకనంటే గాడ్ విల్ సప్లై అవర్ నీడ్స్, నాట్ అవర్ లగ్జరీస్. మనకేది అవసరం ఆయనకు తెలుసు, అది ఇవ్వటానికి ఆయన సమర్థుడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలకు ఉన్న అవసరత ఏంటో దేవునికి తెలుసు. అందుకనే వారి ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు, వారి విన్నపాలు ఆయన విన్నాడు. ఆ ప్రార్థనకు తగిన జవాబును ఆయన ఇచ్చాడు. అలాగే యోహాను పుట్టాడు. ఆ రీతిగా చూడగలిగితే ఏ విషయంలో కూడా మన అవసరతల్లో, ముఖ్యంగా మన అవసరతల విషయంలో మనం భయపడనవసరం లేదు. గమనించండి, మన అవసరతలు, మన కొరతల విషయంలో మనం భయం చెందక్కర్లేదు. కారణం ఏంటంటే వాటన్నిటినీ తీర్చటానికి ప్రభువు సమర్థుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, నా నామమున మీరు ఏమడిగినా సరే నేను చేస్తాను అన్నాడు. అది దేవునికి యోగ్యమైనదైతే, అది ఆయన చిత్తానుసారమైనదైతే, ఆయనకు అంగీకారం అయితే ఖచ్చితంగా ఆయన మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. కనుక మనము భయపడనవసరం లేదు. అదే రీతిగా మనం చూడగలిగితే లూకాసు వార్తలోని 1వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది కదా, దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. గమనించండి, అక్కడ గొర్రెల కాపరులు భయపడనవసరం లేదు. ఆ తరువాత జకర్యా భయపడనవసరం లేదు. యోసేపు భయపడనవసరం లేదు. ఇక్కడ మరియా భయపడనవసరం లేదు. అదే రీతిగా నువ్వు నేను భయపడనవసరం లేదు. ఏదో అనవసరమైన ఆందోళన చెందుతూ మనం భయంతోనే మన జీవితాలను గడపవలసిన అవసరత లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక ఈ లోకానికి ఒక ధైర్యాన్ని తీసుకొని వచ్చింది, ఒక భరోసాను తీసుకొని వచ్చింది. అప్పుడు వరకు లేనిది ఏంటంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటి? అది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటం ఒక భరోసాని తీసుకొని వచ్చింది. అదేంటంటే ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ప్రతి పాపము నుండి కూడా మనిషిని విడిపిస్తుంది.
ఇక్కడ చూడగలిగితే మరియ భయపడనవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభువు వలన మరియ కృపను పొందుకుంది. మనము కూడా దేవుని దయను పొందుకున్న వారము, దేవుని కృపను పొందుకున్న వారము. అందుకని నేటికి కూడా మనం సజీవుల సంఖ్యలో ఉన్నాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. మన దైనందిన జీవితంలో ప్రతి అవసరతలో ప్రభు మనకు తోడుగా ఉంటూ, మనకు ముందుగా నడుస్తూ ఆయన మన అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. మనకు క్షేమాన్ని, సమృద్ధిని అనుగ్రహిస్తూ, ముఖ్యంగా ఇటువంటి హజార్డస్ జాబ్స్ లో క్షేమం అనేది, సేఫ్టీ అనేది చాలా అవసరం. మనం సజీవుల సంఖ్యలో ఉన్నామంటే ఇది దేవుడిచ్చిన క్షేమం. మనం సంక్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే ఇది దేవుడు అనుగ్రహించిన సమృద్ధి. ఈ రీతిగా మనం పొందుకున్న కృపను బట్టి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మరి క్రిస్మస్ లో ప్రతి ఒక్కరము కూడా భయము లేకుండా ప్రభువుని ఆరాధించాలి. ఏ విషయంలో కూడా మనం భయపడనవసరం లేదు. మన తరువాత ఏంటి పరిస్థితి, అలాగే మన అవసరతల విషయం ఏంటి, ఇటువంటి భయాందోళనలు మనిషికి ఉంటాయి కదా. ఈ సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన భయాలు మనిషికి ఉంటాయి కదా. కానీ దేవాది దేవుడు ఈ లోకంలోనికి వస్తూ ఈ భయాన్నంతటిని కూడా ఆయన తొలగించేశాడు. మనకు క్షేమాన్ని, సమృద్ధిని ఆయన అందించాడు. ఒక భరోసాను ఆయన మనకు కలిగించాడు. అటువంటి కృపను మనం పొందుకున్న వారం కాబట్టే మనం ఇంకా క్షేమాన్ని అనుభవిస్తూ సజీవుల సంఖ్యలో ఉన్నాం. అదే రీతిగా ఈ 2025వ సంవత్సరాన్ని ముగించబోతూ ఉన్నాం. 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. 2026వ సంవత్సరంలో కూడా దేవుని కృప, కాపుదల, క్షేమము, సమృద్ధి మనందరికీ తోడై ఉండాలని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించునుగాక.